సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ మనతో ఉన్నారు. నేను తెలుసు సార్, చెప్పండి, ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మీ వ్యూహం ఎలా ఉండబోతుంది? ఇప్పటికైతే సిపిఐ సిపిఎం జనసేనతో కలిసే మా ప్రయాణం సాగుతూ ఉంది. ఎన్నికల దాకా కూడా ఇది సాగుతుంది చెప్పేసి నేను ఊహిస్తూ ఉన్నాను. అందుకని పెద్ద మార్పు వస్తుంది అనుకోవడం లేదు. అయితే సడన్గా ఈరోజు చంద్రబాబు నాయుడు జనసేనని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి ఆయన ముందు తిట్టేది ఎందుకు, మళ్ళీ పలకరించేది ఎందుకు? అదే జాగ్రత్తగా ముందు నుంచి జాగ్రత్తగా రిలేషన్ పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు పిలుస్తానంటే ఇంకా జనసేన పవన్ కళ్యాణ్ ఏమైనా రిప్లై ఇస్తారో మాకు తెలియదు. మా వరకు అయితే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ సిపిఐ సిపిఎం కలిసే ప్రయాణం సాగిస్తాం. అయితే చంద్రబాబు నాయుడు నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ తిట్టి ఈరోజు స్వాగతించడం చంద్రబాబు నాయుడుకి ఏమన్నా భయం పట్టుకుందంటారు? వాస్తవంగా అదే. ఇప్పుడు సెంట్రల్లో ఉన్నటువంటి అన్ని మీడియాలు కూడా టీడీపీ ఓడిపోతుందనేటువంటి అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. దాన్ని బట్టి ఆయన డౌట్ వచ్చి ఉంటుంది. డౌట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరూ కలుపుకొని ప్రయత్నిస్తున్నాడు. అది ముందు చూపులో జాగ్రత్తగా ఉండాల్సింది. చేతులు గాలి నాకు ఆకులు పట్టుకుంటే ఎలా? ఇటు శబరిమల విషయానికి వచ్చి మోడీ కూడా కుట్ర చేస్తున్నారు అని మీరు అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు సుప్రీంకోర్టు డెసిషన్ని కేరళ ప్రభుత్వం అమలు చేస్తుంది, కానీ కేరళ ప్రభుత్వం డెసిషన్ కాదు వాళ్ళు అమలు చేసేది. మరి సుప్రీంకోర్టు డెసిషన్ అనేది జాతీయ స్థాయిలో అందరికీ ఆమోదించాల్సిన అవసరం ఉంది. అందులో కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి. ఇంకా సుప్రీంకోర్టు డెసిషన్ కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తే ఇంకా ప్రభుత్వాలు ఉండవు. అలాంటప్పుడు అక్కడ బీజేపీ కేంద్రం పరిపాలిస్తుంది. ఆ కింద బీజేపీ రాష్ట్రంలో ఉండేవాళ్ళు దాన్ని ఆలోచన సృష్టిస్తూ ఉన్నారు, బంధువులు చేస్తున్నారు, డివోట్ మీద దాడులు చేస్తున్నారు, పార్టీ కార్యం దాడులు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని కంట్రోల్ చేసింది ఎవరు? ఆ రాష్ట్ర బీజేపీ వాళ్ళు. మరి మోడీని కంట్రోల్ చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి రాష్ట్రాల్లో వచ్చేటువంటి శాంతి భద్రత పైన చూసి ఎవరైనా తప్పు చేస్తారని తేల్చాల్సిన పద్ధతి ఆయనకి లేదా? ఆయన వాళ్ళ పార్టీని ఉసుగొలుపుతాడు, ఇక్కడ అరాచకం సృష్టిస్తాడని చెప్తున్నారా? కాబట్టి శబరిమలలో మహిళలు సమానం కావాలని చెప్పేసి ఇచ్చిన తీర్పు తప్ప మహిళలు సమానం అక్కర్లేదా? మరి మహిళలు సమానం వద్దని అంటే చెప్పగలరా మాట మీరు గట్టిగా బయటికి? ఇది కేవలం అవకాశవాదం, కేవలం లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే దురుద్దేశంతో చేసే ప్రయత్నం తప్ప వాళ్ళ దేవుడి భక్తి లేదు. చిత్తం శివుడి పైన, చూపు ప్రసాదం పైన. అయితే ప్రతి మతానికి కొన్ని ఆచారాలు ఉంటాయి, ప్రతి దేవాలయం కూడా కొన్ని ఆచారాలు ఉంటాయి. కేవలం మతాలను చెడగొట్టేందుకే ఇలాంటి చర్యలు చేస్తున్నారని హిందూ మత సంఘాలు కూడా చెప్తున్నాయి. ఆ తీర్పు మేము ఇచ్చింది కాదు కదని. లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ కమ్యూనిస్టులు ఇచ్చింది కాదు, సుప్రీంకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు అన్ని పార్టీలు ఆమోదించాలి, ప్రతి పౌరుడు ఆమోదించాల్సి వస్తుంది. దాన్ని అమలు చేస్తున్నాం. దాన్ని అమలు చేయకుండా పోతే సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలనిపిస్తే మమ్మల్ని డిఫర్మేషన్ వేస్తారు. అమలు చేస్తుంటే అరాచకం చేస్తూ ఉంటారు. అరాచకం చేస్తుంది మీరు, కంట్రోల్ చేస్తుంది గవర్నమెంట్. సుప్రీంకోర్టు ఆర్డర్ని పాటించేది గవర్నమెంట్, సుప్రీంకోర్టుని వ్యతిరేకించేది బీజేపీ వాళ్ళు. ఎవరు తప్పు ఇక్కడ? దోషులు దొంగ నడిచినట్టుగా మీరు మా పైన వేస్తే ఎలా లాభం? అయితే జాతీయ రాజకీయాల్లో కూడా మూడో ప్రత్యామ్నాయం తీసుకొస్తామని కేసీఆర్ వ్యూహం చేస్తున్నారు. దాంట్లో మీరు ఏమైనా కలిసే అవకాశం ఉందా? అంటే మోడీని ఎట్లా కాపాడాలో ఊహారచన ప్రకారమే కేసీఆర్ చేస్తున్నాడు. పెడరపెంట అర్థం బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా మళ్ళీ బీజేపీని అధికారులను కల్పించడానికి ఉపయోగపడే ఒక మౌత్ పీస్గా, మోడీకి మౌత్ పీస్గా కేసీఆర్ ఉన్నారు తప్ప అంతకన్నా మించేం లేదు. అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద తెలంగాణ ముఖ్యమంత్రి ఒకరికొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. అయితే వీళ్ళిద్దరూ తెర వెనక నాటకం ఆడుతున్నారని కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు. అది నిజమేంటారు? ఇది తెర వెనక నాటకం ఏం కాదు. కేసీఆర్ కావాలనే రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసి రెచ్చగొట్టడం ద్వారా ఆ తెలంగాణ సెంటిమెంట్ని ఉపయోగించుకొని మొన్న ఎన్నికలు లబ్ధి పొందాడు. ఆ ప్రకారం ఆయన ముని కోసం ఆయన చేస్తున్నాడు. ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం పడుతుందని చెప్పేసి చంద్రబాబు గొడవ పెడుతున్నాడు. ఆయనేమో ఆంధ్ర వ్యతిరేక సెంటిమెంట్స్ అని రెచ్చగొట్టడం ద్వారా ఓటు బ్యాంక్ని పదిలం చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఫైట్ చేసే క్రమంలో కేసీఆర్ నాకు అర్థం పడుతుంది అనిపిస్తుంది ఫైట్ చేస్తున్నాడు. కాబట్టి ఇద్దరిది ఒకే విషయం కాదు, ఇద్దరిది డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ పోలవరంకి రావాల్సిన నిధులు కూడా పనులు గోప్యం జరుగుతుంది, పనులు జరగట్లేదు కాబట్టి మేము నిధులు ఇవ్వలేకపోతున్నామని మోడీ చెప్తున్నారు. అయితే నిజంగా పనులు జరగలేదని ఇవ్వట్లేదా, లేకపోతే రాష్ట్రం మీద వాళ్ళకి అభివృద్ధిలో ఇష్టం లేక ఇవ్వట్లేదా? నిధులు ఇస్తే కదండి పని జరిగేది. నిధులు లేకుండా పని చేయమంటారు నాకు అర్థం కాదు. నిధులు ఇవ్వడం లేదు, క్యాపిటల్కి నిధులు ఇవ్వడం లేదు, పోలవరం నిధులు ఇవ్వడం లేదు. నిధులు లేకుండా మీరు పని చేయలేదు కాబట్టి నిధులు అంటే కేవలం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలని అణగొట్టడానికి కావాల్సిన ప్రయత్నంలో భాగం తప్ప రాజకీయ ఉద్దేశం లేదు, రాజకీయ నీతి సూత్రం కానే కాదు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఎన్ని సీట్లు పోటీ చేసే అవకాశం ఉంది జనసేనతో కలిసి? అది సీట్లు చెప్పలేము, అవగాహన మాత్రం ఉంది. కానీ ఎవరైనా సీట్లు అనేది ఇంకా ఎన్నికలు దగ్గర పడితే తప్ప అవి చాలు. అంటే ఖచ్చితంగా మీరు కూడా పోటీ చేస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఉంటారా? తప్పకుండా పోటీ చేస్తాం. మేము సన్యాసమా? రాజకీయ పార్టీ మాది బౌద్ధ పార్టీ కాదు. మేము కూడా పోటీ చేస్తాం. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే
పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.